వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. కోన వెంకట్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కోన వెంకట్ అంటే సపరేట్ కామెడీ ట్రాక్లు ఉంటాయి. గీతాంజలి సినిమాతో హారర్ కామెడీ జోనర్లను మిక్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ గీతాంజలి మూవీకి సీక్వెల్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది అనే చిత్రాన్ని తీశారు. ఈ మూవీ టీజర్ ట్రైలర్ పర్వాలేదనిపించింది. అదేమీ కొత్తగా లేదు కదా అని అంతా అనుకున్నారు. కానీ ఎలా మ్యాజిక్ చేస్తారు, ఎలా మెప్పిస్తారు అని అంతా ఎదురు చూశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓసారి చూసేద్దాం. గీతాంజలి కథ హైదరాబాద్ లో జరుగుతుంది. గీతాంజలి మళ్ళీ వచ్చింది కదా హైదరాబాద్ లో ఓపెన్ అయినా కూడా ఊటీలోనే జరుగుతుంది. ఈ సినిమా సీక్వెల్ అని అర్థమయ్యేలా ఫస్ట్ పార్ట్ కి సంబంధించిన స్టోరీని కూడా చూపిస్తారు. శ్రీను, అలాగే శ్రీనివాస్ రెడ్డి, ఆరుద్ర, శక్లగ శంకర్, ఆత్రేయ, సత్యం రాజేష్లు సినిమా ఛాన్స్ కోసం హైదరాబాద్ లో కష్టపడుతుంటారు. అయాన్, సత్య హీరో అవుతానని కలలు కంటుంటాడు. దానికోసం తన ఫ్రెండ్స్ అయిన శ్రీను, ఆరుద్ర, ఆత్రేయులకు బాగానే ఖర్చు పెడతాడు. కానీ హీరో అవ్వాలనే కల తీరదు. అలాంటి టైంలోనే శ్రీనుకి ఊటీలోని వ్యాపారవేత్త విష్ణు, రాహుల్ మాధవన్, మేనేజర్ గోవింద అంటే మన శ్రీకాంత్ అయ్యంగర్ నుంచి కాల్ వస్తుంది. అదే ఊర్లో ఉన్న సంగీత్ మహల్లో షూట్ చేయాలని విష్ణు కథను కూడా అందిస్తాడు. ఆ సినిమాలో అక్కడే కాఫీ హోటల్ను నడుపుతున్న అంజలి, అంటే అంజలిని హీరోయిన్ గా ఒప్పిస్తేనే సినిమా తీస్తానని అంటాడు. అసలు సంగీత్ మహల్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అక్కడ జరుగుతున్న హత్యల వెనుకున్న కథేంటి, ఈ విష్ణు బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంజలి, శ్రీను, ఆరుద్ర, ఆత్రేయులను ఎందుకు ఒక చోటకు తీసుకొచ్చారు, గీతాంజలి ఆత్మ మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చింది అన్నది కథ. హారర్ కామెడీ జోనర్లు అంటే కథ, కథనాన్ని, లాజిక్లను అంతగా వెతకొద్దు. ఆ దెయ్యం ఇప్పుడు ఎందుకు వచ్చింది, అప్పుడు ఎందుకు వచ్చింది, దెయ్యాలు ఇలా కూడా ప్రవర్తిస్తాయా అనే ఆలోచనలు, లాజిక్స్ పెట్టుకోవద్దు. హారర్ కామెడీ జోనర్ అన్నప్పుడు థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుణ్ణి నవ్వించేందుకు రకరకాల ఫీట్లు చేస్తుంటారు. అలా ఈ సినిమా కోసం కోన వెంకట్, భాను, శివ తుర్లపాటి వంటి వారు రకరకాల సిల్లీ సీన్లను, రొటీన్ ఫార్మెట్ను వాడుకున్నారు. కానీ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ ప్రారంభమయ్యాక సంగీత్ మహల్లో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే సీన్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు అదిరిపోతుందంతే. ప్రతి సీన్ను నవ్విస్తుంటారు. కొన్ని సీన్లకు భయపడితే ఇంకొన్ని సీన్లకు తల పట్టేసుకుంటారు. లాజిక్ లెస్గా అనిపించే సీన్లు చాలానే ఉంటాయి, కానీ అవి కూడా ఆ ఫ్లోలో కొట్టుకుపోతాయి. సత్య కామెడీ, సునీల్ కామెడీ టైమింగ్ నిలబెట్టేశాయి. దెయ్యాలతో చేసే వినోదం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా అవుతుంది.